సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించి బోనస్ను బోగస్ చేసిందని విమర్శించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఒక్క గింజ కూడా కొనడం లేదన్నారు. మరోవైపు కవితను చూస్తే బీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందని విమర్శించారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ స్కీమ్లకే కాదు వైఎస్ఆర్ పథకాలకు పాతరేస్తారా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 14 లక్షల మంది విద్యార్థులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసేందుకే జీవో నెంబర్ 7ను తీసుకొచ్చారని మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని ఫైర్ అయ్యారు. విద్యాశాఖను విధ్వంసం చేసేందుకు ఆ శాఖను మీ దగ్గర పెట్టుకున్నారా అని ప్రశ్నించారు కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం పేరుకే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించింది కానీ ఒక్క గింజ కూడా కొనలేదని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సన్నవడ్లకు బోనస్ ఇస్తామని ప్రకటించి బోనస్ను బోగస్ చేసిందని విమర్శించారు. నిబంధనల పేరుతో రైతులను వేధిస్తున్నారని అన్నారు. 28 రోజులుగా సన్ఫ్లవర్ గింజలను కొనడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా మల్లారం దగ్గర ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సన్ఫ్లవర్ చూస్తే అట్లా కొనరు, జొన్నల కొనుగోలు కేంద్రాలు ఇప్పటిదాకా ప్రారంభం చేయరు, శనగల కొనుగోలు మధ్యలోనే ఆపేస్తున్నారు, మొక్కజొన్న రైతులను సంచులు కొనుకొచ్చుకోమంటున్నారు, వరి రైతులను చూస్తే వాళ్ళ బాధ చెప్పలేము. కవితను చూస్తేనే బీఆర్ఎస్ కు వణుకు పుడుతోందన్నారు తెలంగాణ రక్షణ సేన నేతలు. కవితపై విమర్శలు చేసిన బీఆర్ఎస్ నేత కేపీ వివేకానందపై విమర్శలు గుప్పించారు. వివేకానంద కొంపల్లి, సుచిత్ర, బాచుపల్లి, జీడిమెట్లలో కోట్లాది రూపాయల విలువైన భూములు ఆక్రమించుకున్నాడని ఆరోపించారు. అసెంబ్లీకి రాని వ్యక్తి గురించి తాము మాట్లాడితే తప్పేంటన్నారు.